ఆగస్ట్ నెల నిజంగా ఇప్పుడు కనుక వైసీపీ అధికారంలో ఉండుంటే ఏవేం పథకాలు ఎవరెవరికి డబ్బులు వచ్చుండేవి అనేది వైసీపీ ఇప్పుడు బాగా ట్రోల్ చేస్తుంది. అంటే జగన్ని గుర్తు చేస్తోంది ప్రజలకి, ప్రజలు జగన్ని గుర్తు పెట్టుకుంటున్నారా లేదా అనేది. జగన్ కనుక ఉండుంటే ఈ పాటికి ఆగస్టులో అమ్మఒడి పడి ఉండేది, సున్నా వడ్డీ రుణాలు పడి ఉండేవి, రైతు భరోసా అందుండేది, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన కింద వచ్చుండేది, వసతి దీవెన వచ్చుండేది, మత్స్యకార భరోసా వచ్చుండేది, వాహన మిత్ర అందుండేది, అలాగే నేతన్న నేస్తం వచ్చుండేది. కానీ ఆగస్టులో రావాల్సిన అందాల్సిన ఈ పథకాలు తాలూకా డబ్బులు ఏవి కూడా ఇంతవరకు రాకపోవడం ఇప్పుడు ఇదే వైసీపీ హైలైట్ చేసుకుంటుంది. నిజంగా ఇవన్నీ గుర్తు చేసి నేను ఉంటే ఇలా జరుగుండేది అని తాజాగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం, నిజంగా గుర్తుపెట్టుకుంటారా? నిజంగా ఇవి కావాలని కోరుకుంటారా? అవి కోరుకోకబట్టే జగన్నే పక్కన పెట్టేశారని అనుకోవాలి. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఆగస్ట్ నెల అంటేనే నిజంగా ఒక రకంగా ఇంతకుముందు అనుకునే వాళ్ళు ఆగస్టు సంక్షోభం టీడీపీకి అని. ఓకే, ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి సంక్షోభం కాదు, కానీ ఇవన్నీ ఇవ్వలేదు కాబట్టి ప్రజలు మైండ్లో పెట్టుకుంటే కనుక అది ఒక సంక్షోభమేనా అంటే గుర్తు చేస్తున్నారా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తే ఆయన మారలేదు. ఇదివరకు చంద్రబాబు మారాలనేవాళ్ళు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మారాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూర్చుని ఈ మాటలు చెప్పుకొచ్చారు. ఆయన రాజకీయం తెలియదనాలా, లేకపోతే కనుక తనని తాను ఒక దాన్ని ఏమంటారు సేవియర్గా ఫీల్ అవ్వడం మానేయాలి. రక్షకుడుగా సంక్షేమ పథకాలు నేను ఆబట్నిచ్చాను, నేను ఇంత ఇచ్చాను ఎప్పుడు చూడు అవతలోళ్ళు 100 రాజకీయాలు చేస్తుంటే సమాధానం ఉండేది కాదు. ఎంతసేపటికి నేను అంత పంచాను, నేను ఇంత పంచానని చెప్పడమే సరిపోయి ఆయన పంచితే జనాలు ఓట్లేసేస్తారనుకున్నాడు, కానీ రాజకీయం చేయలే. అవతల మీడియాతో అవతల రాజకీయం చేస్తున్నారు, అవతల స్వచ్ఛంద సంస్థలు రాజకీయం చేస్తున్నారు, కూటమి గట్టి రాజకీయం చేస్తున్నారు, అలాగే నీ పార్టీ వాళ్ళని అవతలకి లాక్కుని రాజకీయం చేస్తున్నారు, నీ పార్టీలో నీకే వ్యతిరేకంగా క్రియేట్ చేసి రాజకీయం చేస్తున్నారు, నీ ఇంట్లోనే రాజకీయం చేస్తున్నారు. ఇన్ని చేస్తుంటే నేను డబ్బులు పంచుతున్నాను కాబట్టి ఏం కాదు అని కూర్చుంటే ఈయన ఇచ్చిన 1,47,00,000 కుటుంబాలకు ఇచ్చినటువంటి రేషన్లో తలా ఇంటికి 2 ఓట్లు వేస్తే గ్యారంటీ గెలిచేస్తా అనుకుంటే ఉన్న ఒక్క ఓటు కూడా పడలేదు అన్నటువంటిది. ఆయన పడ్డ ఓట్లు 1,38,00,000 బట్టినే అర్థమవుతుంది. ఇంకా మారలేదు. వాళ్ళు నన్ను ఇప్పుడు నన్ను గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గుర్తుపెట్టుకుంటారు, కానీ నువ్వు లేకపోతే బతకలేమనుకోరు, అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఇది ఒక తోడు, వాళ్ళ నెలవారీ సంపాదన కాదు, ఏడాది వారి సంపాదనలో ఓ 10,000 అదనపు ఆదాయం. ఓ రకంగా చెప్పాలంటే ఒక పేదవాడి ఏడాది అప్పు ఓ 10,000 15,000 ఆ అప్పు తీర్చాడు ఇతను. అప్పు చేయనీయకుండా చేశాడు, లేదా దానివల్ల ఇంకొక అప్పు అయ్యారు ఈయన ఇచ్చిన దానివల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బండి కొన్నారు, ఈయన 15,000 ఇచ్చాడు కదా అని చెప్పేసి ఆ చేయూత స్కీమ్ కింద ఆడు బండి కొన్నారు. ఆ బండికి 5 ఏళ్ళు కిస్తీలు కట్టుకోవాల్సి వచ్చింది. అయితే వాళ్ళు మళ్ళీ మిగతా 4 ఏళ్ళు ఇచ్చాడు కాబట్టి ఈయన ఖర్చు పెట్టిన వాళ్ళు ఖర్చు పెట్టారు. కానీ ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది? నాకు జగన్ ఇచ్చాడు, జగన్ రాకముందు ఇట్లా 10,000 15,000 ఎవడు ఇవ్వలేదని ఎవడు గుర్తుపెట్టుకోవాలి, ఫీల్ కాదు. అందువల్లనే కదా అంత దారుణంగా పడిపోయింది. రాజకీయం చేయాల్సిన టైంలో కూడా రాజకీయం మానేసి ఓ పక్కన ఒక అద్భుతమైన పని చేశాడు, సక్సెస్ అయింది, బొత్సాన్ని నిలబెట్టడం ద్వారా. అక్కడ జగన్ వ్యూహం ఫలించింది. ఏదైతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పిలిచి వాళ్ళందరికీ ఇప్పుడు అలాగే చెప్పాల్సింది, మంది గుర్తుపెట్టుకుంటారు అంతవరకే చెప్తున్నాడు. దానికి తోడు చెప్పాల్సింది ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మీరందరూ ప్రిపేర్ కండి, మళ్ళీ మిమ్మల్ని పెడతానా నేను, మీరు ప్రిపేర్ కండి, ఖచ్చితంగా ఈ దఫా గెలిచి తీరుతాం, అవతల వాళ్ళ కొత్తంతలా ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వండి, ఈ లోపాన్ని ఇంటింటికి తీసుకెళ్ళండి, మనం ఉన్నప్పుడు ఇచ్చింది మనం లేనప్పుడు పోయింది అనేటటువంటిది వాళ్ళని చైతన్యపరచాలి కదా. అదేం చెప్పట్లేదే. అలా అనుకుంటే మన జీవీఎంసీ వైజాగ్లో జరిగిన ఎన్నికల మీదే మరి ముందుగానే అలర్ట్ చేయాలి. వైవి సుబ్బారెడ్డికి ఇంకోళ్ళకి వదిలేసి సైలెంట్గా ఉండడం వల్ల కదా ఆ పరాజయం చూడాల్సి వచ్చింది. అది సాధ్యం కాదు. ఇప్పుడు నేను తెలుగుదేశం వాళ్ళు నవ్వు వచ్చింది ఆ పేపర్లో రాయడం కానీ వాళ్ళు చెప్పడం కానీ మేము నైతిక విలువలకు పాటించి పోటీలో లేమంటే, మరి ఈ నైతిక విలువలు వివేకానంద రెడ్డి దగ్గర ఏమైంది? వివేకానంద రెడ్డి ఎందుకు వచ్చాడు? అప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీనేగా. అప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే కదా బీటెక్ రవి గెలిచింది. అక్కడ హైయెస్ట్ ఎవరికి ఉంది? వైసీపీకి ఉంది. వైసీపీకి హైయెస్ట్ ఉండగా మరి బీటెక్ రవి ఎట్ట గెలిచాడు ఆ రోజున 2019 ఎలక్షన్స్కి ముందు? అంటే మరి అప్పుడు విలువలు లేవా? ఇప్పుడు కొత్తగా తెచ్చుకున్నారా ఏంటి విలువలు? రెండోది పొంగనూరు, చిత్తూరు, విశాఖపట్నం స్థాయి సంఘ ఎన్నికలు ఇట్లా మున్సిపాలిటీలు ఇట్లా మార్చేసినప్పుడు ఏం విలువలు లేవును. ఇక్కడేమో మనకి తగిన మెజార్టీ రాకపోతే విలువలు వచ్చినాయా? అదే కదా ట్రై చేశారు. ముందేంటంటే
ఇక్కడ సమస్య ఏమైపోయిందంటే మామూలు ₹1 కోటి కూడా చాలదు. ₹1 కోటి అంటే ఏంటా 10 లక్షలు 10 లక్షలు అంతే కదా. 10 లక్షలు ఇంటూ ₹1 కోటి. అక్కడ 300 మందిని కొనాలంటే ఇప్పుడు ఎంతమంది 880 ఉన్నాయి ఓట్లు, వీళ్ళకి 300 చిల్లర ఉన్నాయి, టోటల్ కావాల్సింది 420. అంటే ఇంకొక 150 మందిని అన్న కొనాలి వీళ్ళు. 150 మంది అంటే 10 లెక్కన వేసుకుంటే 15 పదులు, 15 ఇంటూ ₹1 కోటి వేసుకోవాలి. అంటే 15 కోట్ల రూపాయలు అక్కడికి అవుతుంది. అంటే ₹1 కోటి 15 లక్షల రూపాయలు ఇస్తే మరి వాళ్ళకి ఇచ్చేసి తెలుగుదేశం తరపున ఉన్నటువంటి వాళ్ళకి, తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళకి ఇవ్వకపోతే కుదరదుగా. ఇలా కనీసం 5 లక్షలు అనే ఇవ్వాలిగా. వీళ్ళు 350 మంది అనుకుందాం, వీళ్ళు 300 మంది అనుకో, 300 ఇంటూ 5 లక్షలు ఇంకొక 15 కోట్ల రూపాయలు అవుతుంది కదా. ఈ దగ్గర 30-40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కదా. అంత పెట్టిన గ్యారంటీ ఉంటుందా డబ్బులు తీసుకున్నాడు? వీళ్ళు ముందే తెలివిగా వీళ్ళందరినీ బెంగళూరు తరలించేశారు. కాబట్టి అందులో అయితే గీతే 50 ఓట్లు కొనగలరేమో. అందులో జగన్ స్వయంగా రంగంలోకి దిగేటప్పటికి తేడా వచ్చేసి ఇక ఎక్కడికక్కడ కంట్రోల్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ అందుబాటులో లేకపోయేటప్పటికి కుదరలే. అదే గంటా శ్రీనివాస్కి అప్పచెప్పి కథ నడిపించమంటే అతను వేరే కథలు నడిపించేవాడు, పోలీసులు నడిపెట్టి అది పెట్టి ఇది పెట్టి. వంశీకృష్ణ యాదవ్ జనసేన తరపున ఉన్నాడు కదా కొత్త కాబట్టి, అతన్ని అట్లాంటి పోల్ మేనేజర్ కింద ఎదగనీయకుండా చూస్తాడు గంట. అందులో తనకి ఇవ్వలేదు అవకాశం. వెలగపూడి రామకృష్ణ కూడా తీసుకోలేదు. వెలగపూడి రామకృష్ణ కూడా ఇట్లాగ తెలియదు. ఇట్లాంటి రాజకీయాలు నడపాలంటే గంటా శ్రీనివాసరావు సిద్ధవస్తుడు. అతనికి అప్పచెప్పలేదు. గంటా శ్రీనివాసరావు సీఎం రమేష్ కనుక అనుకుంటే కొట్టేసేవాడు సీటు, ఎలా మేనేజ్ చేయాలో. కాకపోతే ఇప్పుడే అనుకోకూడదు, ముందు అనుకుని ఉండాలి. అప్పుడు అతను ఏం చేశాడు, అక్కడ కడపలో దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ దెబ్బ కొడతా వచ్చాడు. జాగ్రత్తగా ముందే స్కెచ్ చేసుకున్నాడు. అటు వివేకానంద రెడ్డి కుటుంబం వాళ్ళనే తన వైపుకి తిప్పుకున్నాడు సీఎం రమేష్. అట్లాగా రకరకాల కథలు నడుపుకుని వివేకానంద రెడ్డినే దెబ్బ కొట్టగలిగారు. ఇక్కడైనా అట్లా చేయగలిగేవాడు. ఇక్కడ సాధ్యం కాలేదు కాబట్టి జరిగింది. కానీ ఇక్కడ అంటే ఆగస్టులో జగన్ అన్నారని కాదు, కానీ మామూలుగా ఇన్ని వర్గాల వాళ్ళకి అందాల్సిన ఇన్ని పథకాలు ఆగిపోతున్నాయి కదా. చివరికి పెద్దపీట వేసిన విద్యా వైద్యం కూడా, ఆరోగ్యశ్రీకి సంబంధించి డబ్బులు ఇవ్వలేదని ఆ ఇంగ్లీష్ మీడియం విద్య అన్నారు, అది కూడా అటకెక్కేసే పరిస్థితి. విద్యా కానుకలో కూడా మార్పులు, అంటే విద్యకు సంబంధించి ఒక 4-5 ఉన్నాయి. విద్యా వసతి దీవెన, విద్యా దీవెన, ఫీజు, ఇవన్నీ కూడా ఆగిపోతున్నాయి కదా. ఆ వర్గాల వాళ్ళు కూడా ఆలోచించరా? పోనీ జగన్ గారు అన్నది పక్కన పెట్టేద్దాం, ఇంత లాస్ అయ్యాము ఈ ఆగస్టులో, లేదంటే వచ్చి ఉండేవేమో అనే ఆలోచన రాదంటారా జగన్ ప్రజలకి? ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు. నాకు తెలిసి స్థానిక సంస్థల ఎన్నికల టైంలో ఏమన్నా కొంత విడుదల చేస్తారేమో, అప్పటికి తల్లికి వందనమో ఇట్లా. ఈ ఏడాది లేదన్నట్టున్నారు. ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు 2 ఏళ్ళు ఉన్నాయి. 2026లో 25 కాకుండా 25 ఎండింగ్కో, అంటే ఇంకా ఎన్నికల ముందు వచ్చే ఏడాది ఇస్తే గొప్ప విశేషం అండి. ఈ లోపు ముందు అసలు వీళ్ళందరూ ఆలోచిస్తున్నది ఏంటంటే, ఇప్పటికే ఆల్రెడీ బిగిన్ చేశారు దొంగలు 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 అని. దేశంలో దొంగలు పడ్డారు టైప్లో రాష్ట్రంలో దొంగలు పడ్డారని ఒక ప్రచారం బిగిన్ చేశారు. ఏంటది, 58 లక్షలు టోటల్గా 60 లక్షల రేషన్ కార్డులు. ఈ మాట మనం దాదాపుగా ఏడాది క్రితం నుంచి మాట్లాడుకుంటున్నాం. రేపు వచ్చితే జరిగేది ఏంటి అన్నట్టు. పీపీపీలు నడుస్తాయి, అట్లాగే ఇది నడుస్తాయి. అదే ఇప్పుడు జరుగుతుంది. దొంగ పెన్షన్లు అని అచ్చెన్నాయుడు మాట్లాడారు. దొంగ రేషన్ కార్డులని వాళ్ళు ఈనాడు రాసుకొచ్చింది. అదే జ్యోతి 58 లక్షలు దీని మీద చర్య తీసుకోవాలని. రేషన్ కార్డులు అవి తగ్గించేస్తారు. ఇప్పుడు దీంట్లో తెలివిగా చేయాలంటే, అంటే ఎలాగూ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మన తరపున ఒక మంచి సలహా ఏంటంటే, చేయదలుచుకుంటే రేషన్ కార్డులు ఎందుకు తీసుకున్నారు అంటే, దొంగ కార్డు అని తెలిసినట్టు తమకు అర్హత లేకపోయినా ఎందుకు తీసుకున్నారంటే, రేషన్ బియ్యం తీసుకోవడానికి కాదు, ఆరోగ్యశ్రీ కోసం, ఫీజు రియంబర్స్మెంట్ కోసం, ఇల్లు లాంటి పథకాల కోసం. మీరు అలా చేయదలుచుకుంటే ఈ రేషన్ కార్డుల్ని ఉట్టి బియ్యం కార్డుల కిందకి మార్చండి. కేసీఆర్ చేసాడు ఆ పని. ఆహార భద్రత కార్డులు అనేసి పెట్టి కొత్తగా ఈ వర్గానికి, అంటే సింపుల్ లాజిక్ చెప్పాలంటే 15,000 లోపు వాళ్ళకి వైట్ రేషన్ కార్డుల నుంచి 15,000 నుంచి ఆ పైన 30,000 లోపు లేదా 35,000 లోపు ఆదాయం ఉన్నటువంటి వర్గాలకి ఇంకొక కార్డు ఇవ్వండి. వాళ్ళకి బియ్యం తీసేయండి, దాని బదులు పంచదార ఇవ్వండి, కందిపప్పు ఇవ్వండి. అట్లాగే ఆరోగ్యశ్రీ మాత్రం ఆయుష్మాన్ భారత్ వాళ్ళకి పెట్టండి, వీళ్ళకి ఆరోగ్యశ్రీ ఇవ్వండి.
వీళ్ళు లేబర్, వీళ్ళకి ఆరోగ్యశ్రీ ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళు ₹1 పెట్టుకోవాలన్న కష్టం. ఆయుష్మాన్ భారత్ వాళ్ళకి పెట్టండి. ఆయుష్మాన్ భారత్లో అన్ని జబ్బులు ఉండవు, ఆరోగ్యశ్రీలో ఉన్న అన్ని జబ్బులు ఉండవు, ఆరోగ్యశ్రీలో ఉన్నంత అమౌంట్ లేదు. 25 లక్షల దాకా చేశాడు కదా జగన్, దాన్ని లేకపోతే 10 లక్షలకే కుదిస్తారా, కుదించండి. ఆరోగ్యశ్రీ అనేది పేదలకు ఉంచి వీళ్ళకి 20 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్లోకి జాయిన్ చేయండి. అట్లాగే వీళ్ళకి మీరు ఉచిత ఇల్లు ఇస్తానంటే వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్పారు కదా మధ్యతరగతికి ఇల్లు కట్టిచ్చిస్తామని, హౌసింగ్ బోర్డు కాలనీ లాగా ఇవ్వండి. అది ఉన్నోళ్ళకి అవి వస్తాయని చెప్పండి, అవి వస్తాయని చెప్పండి. అప్పుడు ఈ కార్డులు సరెండర్ చేసి అవి తీసుకోమని చెప్పండి. లేదా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డులు పెట్టండి, మళ్ళీ ఏంటనేది తెలుస్తుంది. అలా కాకుండా కనుక ఈ అంటే ముందైతే అయ్యో తగ్గించాలని చూస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే జగను భరించాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 90 లక్షల మందికి ఇచ్చింది, 88 లక్షల రేషన్ కార్డులకి రేషన్ ఇచ్చింది. కానీ జగన్ 1,47,00,000కి ఇచ్చాడు. అంటే దాదాపు 60 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం భరించింది. ఒకటి కాదు 2 రకాలు భరించాల్సి వచ్చింది. ఎట్లా అంటే 5 కిలోలు ఫ్రీ ఉంది కదా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ 5 కిలోలు కూడా ఈయన ఇవ్వాల్సిందేగా. రేషను మళ్ళీ ఎక్స్ట్రా 2 60 లక్షలు అంటే 1,20,00,000 మందికి ఇచ్చినట్టు ప్రతి నెల ఎక్స్ట్రా బర్త్డే. అంటే రాష్ట్ర జనాభా ఏదైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అర్హత కంటే ఇంకో 40 లక్షల మంది ఎక్స్ట్రా ప్రతి నెల భారం పడింది రాష్ట్ర ప్రభుత్వం మీద. అంత భారాన్ని భరించాడు అతను. కానీ అదే వర్గాలు చీకొట్టిని వదిలేసినాయి ఆయన. కాబట్టి వాళ్ళు మార్పే కోరుకున్నారుగా, మంచిగా జరగాలని కోరుకున్నారు కదా. వాళ్ళకేంటి అవసరం, ఇందుకోసమే తీసుకుంది ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇట్లాంటిది. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టండి. కాకపోతే ఇప్పుడు ఈ వైట్ రేషన్ కార్డు హోల్డర్లకి కంప్లీట్గా ఫ్రీ పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి 50-50 70-30 పెట్టండి. అట్లాగే వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇతర బెనిఫిట్స్ అంటే ఇల్లు వీళ్ళకి ఫ్రీగా ఇస్తే 2,80,000 ఇస్తే వాళ్ళ దగ్గర 10 లక్షలు తీసుకోండి, కట్టించివ్వండి. అట్లాంటిది ఏదైనా చేస్తానన్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఆ కార్డు వదులుకుంటారు. లేదా కొంత చర్చ జరుగుతుంది. ఇంకోటి పబ్లిక్ కూడా ఇప్పటికే ఇది జగన్ చేసిన తప్పని ఫీల్ అయ్యి ఓట్లు వేసినప్పుడు అది తప్పని కూడా ఫీల్ అవ్వరు. ఏమీ కాకుండా లాగేశారనుకోండి, మనమే గతంలో 500 కార్డులు 1000 కార్డులు తీశారనే రచ్చరచ్చ చేసాం. ఇప్పుడు ఆగుతారా జనం? అందులో రేపు స్థానిక ఎన్నికల టైంకి వచ్చేటప్పుడు కూరుకుంటారా జనం? కాబట్టి ఆలోచించుకోవాల్సి ఉంది. కానీ ఆగిపోయిన పథకాలను మైమరి పెంచడానికి వీళ్ళు కొత్త పథకాలు ఏమన్నా ఉండాలి. ఆల్రెడీ సూపర్ 6 చెప్పారనుకోండి, అది ఇప్పట్లో సాధ్యం కాదని. కానీ సైలెంట్గా ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం కూడా. ఈ పథకాల గురించి కూడా ఏం మాట్లాడలేదు. ఏంటి వాళ్ళ ధీమా? ఏమవుతుంది ఇప్పుడు జనం ఏం చేస్తారు? అడగలేరు అనుకోండి, అన్న క్యాంటీన్లు పెట్టేస్తారు. కాబట్టి అంటే జగన్కి చేసిన దాన్ని చెప్పుకోవడం చేత కాలేదు. చెప్పుకుంటున్న రోజున వీళ్ళు కావాలని ఆ రోజునే దుష్ప్రచారం చేసేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 లక్షల మందికి ఒకే రోజున డబ్బులు 15,000 ఒక రోజు కాకపోతే వారం 10 రోజులు పడుతున్నాయి. ఇవాళ ఇనాగ్రేషన్ అయ్యింది. కానీ కరెక్ట్గా ఆ రోజునే ఒక నెగిటివ్ వార్తల యుద్ధం ప్రారంభమయ్యేది. ఏదో ఒకటి వివేకానంద రెడ్డి ఇష్యూ తీసుకుంటారా, లేకపోతే విజయసాయి రెడ్డి ఇష్యూ తీసుకుంటారు, ఏదో ఒకటి ఒక నెగిటివ్ క్యాంపైన్ 2 రోజుల ముందు నుండి ప్రారంభించి జగన్ ఆ కార్యక్రమం అయ్యేదాకా చేసేవాడు. అసలు జనాలు చర్చించుకునేలా చర్చ రానికుండా చేసేవాడు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు కార్యక్రమం వచ్చేటప్పటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జగన్ నిన్న విజయం సాధించాడు ఓ రకంగా ఎమ్మెల్సీ, కానీ కరెక్ట్గా ఆ టైంకి తీసుకొచ్చి జోగిది పెట్టారు. అంటే ఇట్టించే డైవర్షన్. ఏది ప్రచారంలో ఉండాలో ఏది ఉండకుండా ఉండాలో వాళ్ళకి బాగా తెలుసు. అది ఇంప్లిమెంట్ చేస్తారు. దాన్ని ఎదుర్కోవాలంటే ఈయన దగ్గర మీడియా ఒక అర్రజన ఉండాలి. ఈయన దగ్గర లేదు, ఈయన అసలు అది పట్టించుకోడు. కాబట్టి ఎవరేం చేయలేరు. దానికి రాజకీయం వాళ్ళు చేస్తారు. ఇతను ఎంతసేపటికి నేను డబ్బులు పెట్టాను కదా, మీకు గుర్తులేదా అంటారు. ఇప్పుడే ప్రాబ్లం ఉండదు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కదా. అప్పటికి జనాలు డబ్బులు కావాలనుకుంటే జగన్ని, డబ్బులు వద్దు అనుకుంటే లేదా అప్పటికి నాకు తెలిసి చంద్రబాబు కూడా ఎంతో కొంత ఈ పథకాలు కొన్ని ఇచ్చేస్తారు. అప్పుడు ఏది గ్యాస్ బండ్లు ఇస్తారు లాస్ట్ 2 years. అదే సందర్భంలో 1,500 రూపాయలు డబ్బులు ఇస్తారు, బస్సు ఫ్రీ ఏడాది ప్రారంభిస్తారు. ఇవన్నీ జరుగుతాయి, చివరిలో చేసేస్తారు ఆయన. ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఒక 2 ఏళ్ల పాటు కనుక పెద్ద ఖర్చు లేకపోతే ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి అమరావతికి పెడతాయి. ఇప్పుడు ఏడాదికి 45,000 కోట్లు జగన్ ఖర్చు పెట్టాడు వీటికి. 2 ఏళ్ళు అంటే 90,000 కోట్లు. 2 ఏళ్ళు 90,000 కోట్లు, కేంద్రం ఇచ్చే 15,000 కోట్లు పెట్టుకుంటే 105,000 కోట్లు అమరావతికి పెడితే అద్భుతంగా తయారవుతుంది.
జీవితకాలం తన పేరు చెప్పుకుంటారు కదా. ఇప్పుడు హైటెక్ సిటీ అంటే తన పేరు ఎట్లా చెప్పుకున్నారు, రేపు పొద్దున అమరావతి అంటే తన పేరు చెప్పుకోవాలన్నటువంటి రూట్ అదే మెయిన్. ఈ ఎంత ఇచ్చినా ఒకటే సింపుల్ లాజిక్. జగన్ ఎంత ఇస్తే ఓడగొట్టలేదా, అంత దారుణంగా ఓడగొట్టలేదా, మనం ఇస్తే మాత్రం ఏమన్నా ఓట్లేస్తారా అనేటువంటి రూట్లో ఉన్నారు ఆయన. రైట్, చూద్దాం. నిజంగా ఆగస్టులో రావాల్సిన పథకాల గురించి ప్రజలు ఆలోచించే పరిస్థితి వస్తుందా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే కనుక ఇన్ని పథకాలు వచ్చుండేవి, వాటిని అన్ని మిస్ అయ్యామని ఆయా వర్గాలు ఏమన్నా ఆలోచిస్తారా? అదే కనుక జరిగితే అదే రేపొద్దున రాబోయే ఎన్నికల్లో జగన్కి ప్లస్ అయ్యి ప్రస్తుతం టీడీపీకి మైనస్ అవుతుందా? చూద్దాం.